అందరికీ నమస్కారం అండి. చాలా రోజులైంది వీడియో చేసి ఆ, కమ్యూనికేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అందరూ ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటూ ఉంటారు. సో అది భాషతో సంబంధం లేదండి. అసలు ఎందుకు అలా ఇంగ్లీష్కే ఆంగ్ల భాషకే మ్, దాన్ని ఆంగ్ల భాషలో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించే మాట్లాడతారో నాకైతే ఇప్పటికీ అర్థం కాదండి. ఆ, ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు ఆంగ్ల భాషకి సంబంధించినదే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అని అనుకుంటారు. కానీ అస్సలు కానే కాదండి. ఆ, భాష అంటే మన తెలుగులో ఉచ్చరిస్తే ఎంత మధురంగా ఉంటుందండి భాష. అది ఎదుట మన భాషలోని మన మనసు మంచిదయ్యి మన భావం గొప్పదైతే మన భావాన్ని వ్యక్తం చేయగలిగినప్పుడు మన భావాన్ని వ్యక్తం చేయడానికి మనకి ఒక భాష అంటూ కావాలి. ఆ భాష ద్వారా ఎదుటి వారికి మన భావాన్ని తెలియజేసేదే కమ్యూనికేషన్ అంటే. సో ఎదుట వ్యక్తికి మనం అర్థమయ్యేలా చెప్పాలి. అది నోటి ద్వారా మాట్లాడితేనే దాన్ని కమ్యూనికేషన్ అంటారా? కానే కాదండి. ఇది కూడా కాదు కమ్యూనికేషన్ అంటే. అది మన భావాన్ని కళ్ళతో మాట్లాడచ్చు. మన మనకి దేవుడు నోరు ఇచ్చాడు, అందుకు పదాలు ఉచ్చరిస్తూ మంచి వాక్యాలు వాడుతూ మంచి పదాల ఉచ్చారణ శైలిలో మనం మన భావాన్ని వ్యక్తం చేస్తాము. అది ఎంత మధురముగా ఉంటుందంటే ఏ భాషలోనైనా సరే స్వచ్ఛమైన పదాలు పలుకుతుంటే ఎంతో మధురముగా ఉంటుంది. ఆ భావాన్ని వ్యక్తం చేయడమే కమ్యూనికేషన్. అది నోటి ద్వారా కావచ్చు, మన కళ్ళ ద్వారా సైగలు చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అంతా నిశ్శబ్దంగా ఏదైనా ప్రసంగం జరుగుతూ ఉంటుంది, అది వింటూ ఉంటాము. మనకి మంచినీళ్ళు కావాలి, అమ్మ ఇలా అడుగుతాం. అది మన సైగల ద్వారా చేష్టల ద్వారా అవి తెలియజేస్తాం. దాన్ని కూడా కమ్యూనికేషన్ అని అంటారు. లేకపోతే కళ్ళతో అది కావాలి అని ఏదో ఒక దాన్ని ఏదైనా ప్రసంగంలో దేని గురించి అయినా వివరిస్తే అది అర్థం కానప్పుడు కళ్ళతో సైకిల్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. సో దాని అర్థం కూడా కళ్ళతోనే ఇది అని ఆ పదార్థం వంక కళ్ళతో చూసినా సరే అది మనకి ఆ భావం ఎదుటి వానికి అర్థమయ్యేలా చేరగలిగితే అదే కమ్యూనికేషన్ అండి. సో అలాగే మన చేష్టల ద్వారా తెలియజేస్తాము. మనం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి పక్కనే ఒక మంచం దగ్గర నుంచి కుర్చీ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న వస్తువు ఏమంటే అది చేర్చి ఇస్తాము. వాళ్ళకి అర్థమవుతుంది కళ్ళతో సైకిల్ చేస్తున్నా. సో ఇదంతా కమ్యూనికేషనేనండి. సో అందుచేత మనకి తెలియాల్సింది ఏమంటే ప్రతి ఒక్కరూ కమ్యూనికేషన్ స్కిల్స్ని నేర్చుకోమని అంటారు. అది అంటే ఇంగ్లీష్ నేర్చుకోమని అస్సలు కాదండి. ఎవరు రెండింటిని ఒకేలా చేర్చవద్దండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మన భావాన్ని ఎదుట వ్యక్తికి తెలియచేయడానికి మనకంటూ ఒక భాష కావాలి. అది మాటల ద్వారా కావచ్చు, కళ్ళ ద్వారా కావచ్చు, మన చేష్టల ద్వారా కావచ్చు. ఏదైనా ఎదుట వ్యక్తికి అర్థమయ్యేలా మనం తెలియపరచడాన్నే కమ్యూనికేషన్ అని అంటాం. సో ఈ వివరణ అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. సో అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది నాకున్న ఎంతోమంది పిల్లలకి అర్థమవుతుందని ఆశిస్తున్నాను. అందుకే చాలామంది నేను ఆంగ్ల భాషలో మాట్లాడితే నాకు తెలుగు రాదు అని అనుకునేవారు. నేను చదువుకున్నప్పుడు అలాగే అనుకునేవారు. సో అందుకే నేను తెలుగు భాష మాతృభాష లోని ఏమైనా ప్రసంగ పోటీలున్నా పాల్గొనేదాన్ని. అందులో ప్రశంసలు పొంది గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో అలాగే మా అబ్బాయికి యూట్యూబ్ ఛానల్ ఉంది. మా అబ్బాయి ఇంగ్లీష్లో మాట్లాడితే నేను ఇంట్లో కూడా ఆంగ్ల భాషలోనే సంభాషించుకుంటాం. మేము బాబుకి తెలుగు రాదు అని అందరూ అనుకుంటారు. మేము అస్సలు ఇంట్లో ఆంగ్ల భాష అనేది వాడమండి. సో అది మనం చదివే విద్యా సంస్థలో మనం ఉన్నంతసేపు ఆంగ్ల భాషను నేర్చుకోవాలి, ఆంగ్ల భాషలో మాట్లాడాలి. ఎందుకంటే మనం ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు అది మనకి సహకరిస్తుంది.
మన విద్యాభ్యాసం అంతా అదే భాషలో కొనసాగుతుంది కాబట్టి తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. విదేశాలకు వెళ్ళినా అది మనకి ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఆ భాష మన భాష వచ్చి ఉండకపోవచ్చు, అందుకే అది ప్రాముఖ్యత చెందినది. అంతే తప్ప మన మాతృభాషని అస్సలు తక్కువ చేయొద్దండి. ఇంట్లో ఉన్నప్పుడు హాయిగా స్వచ్ఛంగా మాతృభాషలో మాట్లాడుకోండి. మా అబ్బాయి నేను కూడా మా మాతృభాషలో తెలుగు భాషలోనే మాట్లాడుకుంటాం మా తల్లిదండ్రులతో అందరితోటి. ఆంగ్ల భాష అనేది మేము పనిచేసే లేదా మేము చదువుకునే విద్యా సంస్థలోనే ఉపయోగిస్తాము. అదండి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే. మన భావం ఎదుటివానికి చేరాలి. అలాగే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదండి. వేరే ఎలాంటి మనం ఒక భాషలో పట్టు సాధించాలి. అలాగే మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నామని తెలుగు రాదు అనుకోవడం పొరపాటు. తెలుగులో మాట్లాడుతున్నామని ఇంగ్లీష్ రాదు ఆంగ్ల భాష రాదు అనుకోవడం కూడా పొరపాటే. చాలామంది ఆంగ్ల భాషలో మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. అప్పుడు మీ మాతృభాషలో పట్టును సాధించండి. మీ మాతృభాషలో పట్టును సాధించండి. ఏ విద్యార్థి అయినా నా దగ్గర ఆంగ్ల భాషలో వాళ్ళకి ఇబ్బంది ఉందంటే నేను వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సూక్ష్మంగా చిన్న చిన్న పదాలతో నేర్పించడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళకి తెలుగు భాషలో ఆంగ్ల భాషలో ఇబ్బంది పడుతున్నప్పుడు తెలుగు భాషలో పట్టు ఉందా లేదా అని గమనిస్తాను. తెలుగు భాష అయినా వాళ్ళకి స్వచ్ఛంగా వచ్చి ఉండాలండి. కనీసం ఏదో ఒక భాష మీద పట్టు ఉండాలి. మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా మన పదాల ఉచ్చారణలో స్వచ్ఛత ఉండాలి. మంచి పదాలు, వాడుక పదాలు మాట్లాడిన అచ్చమైన సంస్కృత పదాలే వాడకపోయినా సరే, వాడుక భాషలో ఉన్న పదాలైనా సరే ఒక పద్ధతిగా సరళమైన రీతిలో మంచి రీతిలో ఆ పదాల ఉచ్చారణ అనేది ఉండాలండి. ప్రతి తల్లిదండ్రులు అవ్వచ్చు, ఉపాధ్యాయులు అవ్వచ్చు, ఎలాంటి ఉద్యోగస్తులైనా అవ్వచ్చు, తల్లిదండ్రులు అందరూ ఇది గమనించాలండి. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. అలాగే ఎలాంటి అంశాన్నైనా మనం అతి తేలిగ్గా మాట్లాడొచ్చు. మన భావం మంచిదై ఉండాలి కదా. అవును. మన మనసు మంచిదై ఉండాలి. మన మనసు స్వచ్ఛంగా ఉండాలి. అంశం ఏదైనా సరే అనర్గళంగా మనం మాట్లాడగలం. సో ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ఎలాంటి అంశమైనా నేను మాట్లాడగలుగును. సో మీరు మాట్లాడగలుగుతారు. ఓన్లీ కేవలం శ్రద్ధ పెడితే, ఇష్టపడి మాట్లాడితే, గౌరవించి మనం ప్రతి అంశాన్ని గౌరవించగలిగితే మన పదాల ఉచ్చారణ, మన పదాల అలంకరణ అలాగే మెలుగుతూ మనం ప్రతి అంశాన్ని సంపూర్ణంగా, సంసిద్ధంగా, అనర్గళంగా అదే క్షణంలో మాట్లాడగలం. నమస్కారం అండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ ఆయుర ఆరోగ్య సుఖ సంతోష అష్టైశ్వర్యాలతో చల్లగా కలిసిమెలిసి ఉండి సోదర సోదరి భావంతో ఉండి ప్రపంచమంతా మన విశ్వమంతా ప్రశాంతతతో మెలగాలని ఆశిస్తున్నాము, ఆకాంక్షిస్తున్నాము. అదే మా ధ్యేయం. మంద అన్యముని ఒక్కుతే అన్యుని ఆరోగ్యంగా ఆనందంగా అన్నమన్యోని ఓకే. నమస్కారం. The whole universe. Namaskara you.